వెల్కమ్ టు ఈ లెర్నింగ్. ఈరోజు క్లాస్లో మనము చాప్టర్ 1 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంటర్ప్రిటేషన్ క్లాస్ గురించి తెలుసుకుందాం. యూజువలీ ఎనీథింగ్, స్టేట్ ఆఫ్ థింగ్ ఆర్ రిలేషన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ పర్సీవ్డ్ బై 5 సెన్సెస్ ఆర్ ఏ మెంటల్ కండిషన్ ఏ పర్సన్ ఈజ్ కాన్షియస్ ఆఫ్, వీటన్నిటిని మనము ఫ్యాక్ట్ అని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటంటే ఒక సంఘటన, లేకపోతే ఒక జరిగినది, లేకపోతే ఒక స్టేట్ ఆఫ్ థింగ్ ఏదైనా దానంతటా అది కానీ ఆర్ ఇన్ రిలేషన్ టు సమ్ అదర్ థింగ్స్, ఇన్ కనెక్షన్ టు సమ్ అదర్ థింగ్స్ మనము అది జరిగిందా లేదా అంటే వెదర్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్ అని ఒక ప్రూవ్ చేయగలిగే దాన్ని మనము ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కిల్డ్ బి అనుకోండి, రైట్? ఏ కిల్డ్ బి ఈజ్ ఎ ఫ్యాక్ట్. బట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి అంటే ఏ బీని చంపాడు అనేది అందరికీ తెలిసిందే. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు కోర్టులో ప్రూవబుల్ ఏది. నేను మీకు ఇందాక మొత్తం మనం చెప్పిన స్టోరీ మొత్తం కోర్టు ఎలో చేయదు, అందులోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని ఇష్యూస్గా ఫ్రేమ్ చేసి వాటిని మాత్రమే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి అని అంటే ఇక్కడ నిన్న వెళ్ళి పాయిజన్ కొనుక్కొచ్చాడు ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఆయనకి చంపాలి అన్న ఇంటెన్షన్ ఉంది ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అంటే ఏ బీని చంపాడు అనేది దానంతటా దాని మీద కానీ లేక ఆ జరిగిన సంఘటనను మిగతా అదర్ రిలేటెడ్ సంఘటనలతో రిలేట్ చేస్తూ అసలు ఈ సంఘటన అనేది జరిగిందా లేదా, జరిగితే దీనికి ఎవరు బాధ్యులు, ఏ నిజంగా బీని చంపాడా లేదా, లేకపోతే ఏ బి ఇద్దరు బ్రదర్స్ ప్రాపర్టీ కోసం కొట్టుకుంటున్నారు. ఆ ప్రాపర్టీ నేను డబ్బులు పెట్టి కొన్నాను, అన్న షేర్ ఏమీ లేదు అంటే అన్న అంటున్నాడు కాదు ఇది మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయని ఈయన అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రాపర్టీ గురించి కొట్టుకుంటున్నారు అనేది ఫ్యాక్ట్. ఓకే, ఇందులో ఈ ఫ్యాక్ట్లో ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏంటి అని అంటే బి ఏమో ఇది నేను సెల్ఫ్గా ఎక్వైర్ చేసిన ప్రాపర్టీ అని బి అంటున్నాడు. ఏ అంటున్నాడు కాదు నా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇది కాబట్టి నాకు ఈక్వల్ రైట్ ఉంది అని ఏ అంటున్నాడు. ఈ రకంగా వీళ్ళిద్దరు అనుకునే మాటల్ని పట్టి అంటే దీన్ని రిలేట్ చేసి ఓకే ఏ ఇంతకుముందు సంపాదించిన డబ్బులతో ఇది కొన్నాడా, లేకపోతే డాక్యుమెంట్స్ రిలవెంట్ యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అని చూపించడానికి డాక్యుమెంట్స్ ఏమున్నాయి అని ఈ రిలేటెడ్ థింగ్స్ ద్వారా వీళ్ళిద్దరి యొక్క రైట్స్ని కానీ లయబిలిటీస్ని కానీ ఎసెర్ట్ చేసి ప్రూవ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాటిని మనం బేసికలీ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటాం. ఇది ఒక సూట్లో కానీ లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్లో కానీ. అంటే ఏంటి, ఇప్పుడు మనము ఏకి ప్రాపర్టీ మీద రైట్ ఉందా ఆర్ బీకి ప్రాపర్టీ మీద రైట్ ఉందా, ఎవరి రైట్ ఏంటి, లేకపోతే ఏ బీని చంపాడా లేదా, అంటే వెదర్ ఏ ఈజ్ లయబుల్ ఆర్ నాట్. అంటే ఒక ఫ్యాక్ట్ని దానంతటా దాని మీద కానీ లేకపోతే దాన్ని ఇతర సంఘటనలకు ఇతర ఇష్యూస్కి రిలేట్ చేస్తూ ఇతర ఇష్యూస్తో కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ ఒక మనిషికి ఈ రైట్ ఉందా లేదా, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ రైట్ ఉందా లేదా, ఎవరినైతే అక్యూజ్ చేశామో తప్పు చేశారని వాళ్ళు లయబుల్లా కాదా, లేకపోతే వాళ్ళు వెదర్ దే ఆర్ డిజబుల్ టు డూ దాట్, ఇట్లాంటివన్నీ ప్రూవ్ చేయగలిగే ఒక సూట్లో కానీ అంటే సివిల్ ప్రొసీడింగ్లో కానీ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్లో కానీ కంపల్సరీ. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అనేవి ఈదర్ సివిల్లో కానీ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్లో ఎనీ ప్రొసీడింగ్లో మాత్రమే ఉంటాయి. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్ అనే కాదు, ఎనీ అదర్ ప్రొసీడింగ్ ఆల్సో, రైట్? ఈ రకంగా ప్రూవబుల్ ఉన్న ఫ్యాక్ట్స్ని మాత్రమే ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అని అంటాం. ఇప్పుడు మీకు ఇలస్ట్రేషన్ అనేది యాక్ట్లోనే ఉంది. ఇలస్ట్రేషన్ మీరు చూసుకుంటే ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ బి. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. దీనికి మనము రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏముంటాయంటే దాట్ ఏ కాజ్డ్ బీస్ డెత్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. మనం ఫ్రేమ్ చేస్తున్నాం, మన దగ్గర ఉన్న ఇష్యూ ఏంటి ఇక్కడ, ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ బి, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్.
దీని మీద మనము దీన్ని బేస్ చేసుకొని వీఆర్ రైటింగ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఏంటది? ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి? ఏ ఈజ్ ఏ కాస్డ్ బీస్ డెత్, దట్ ఈస్ వన్. అండ్ ద సెకండ్ వన్ దట్ ఏ ఇంటెండెడ్ టు కాజ్ బీస్ డెత్, ఇక్కడ ఇంటెన్షన్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అలానే దట్ ఏ హ్యాడ్ రిసీవ్డ్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఫ్రమ్ బి, అంటే ఏ బీని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకంటే బి ఏని రెచ్చగొట్టాడు కాబట్టి ఏ బీని చంపాల్సి వచ్చింది. దిస్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. అలానే ఏ ఎట్ ది టైమ్ ఆఫ్ డూయింగ్ ది యాక్ట్ విచ్ కాజ్డ్ ది బీస్ డెత్ was by reason of unsoundness of mind incapable of knowing the nature of the act. అంటే ఏ బీని చంపాడు అని చెప్తున్నాం, కానీ ఏ బీని చంపే టైంలో అన్సౌండ్ మైండ్తో ఆయన సఫర్ అవుతున్నాడు అనేది అనదర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎన్ని ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఫ్రేమ్ చేసామండి? ఒకటేమో ఏ ఇంటెన్షనల్లీ బీని చంపాడు, నెంబర్ 1. ఇంకొకటి ఏంటి? బి సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్ ఇవ్వటం వలన ఏ బీని చంపాల్సి వచ్చింది, దట్ ఈజ్ అనదర్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. థర్డ్ది ఏంటి మనం ఫ్రేమ్ చేసుకుంది ఇక్కడ? ఏ బి చంపిన మాట వాస్తవమే, కానీ ఏ అన్సౌండ్ మైండ్తో పిచ్చివాడుగా ఇన్సేన్గా ఉన్నాడు కాబట్టి తను ఏ బీని చంపుతున్నాడు అనేది తెలవకుండా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో చంపాడు అని ఈ 3 ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఫ్రేమ్ చేసుకొని ఫర్దర్గా ఈ ప్రొసీడింగ్స్ అన్నీ మనకు దేనికి ప్రూవ్ చేయాలి అని అంటే, ఇగో ఫస్ట్ ఇష్యూ 1కి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ 1 దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రవేశపెట్టాలి, రైట్? అండ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ 2 ఏంటి? ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ 2 మనం చెప్పుకుంది ఏంటి? గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ బి ఇచ్చాడా లేదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాలి. థర్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఏంటి? ఏని మనము ఇన్సేన్ అన్సౌండ్ మైండ్గా ఉన్నాడు కాబట్టి తను బీని చంపుతున్నాడు అని తెలవకుండానే చంపేశాడు, దానికి సంబంధించింది ఏది? ఆయన ఇన్నోసెన్స్ని, ఆయన ఇన్సానిటీని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ రకంగా ఒక యాక్యుజేషన్ని కానీ లేకపోతే ఒక సూట్లో ఒక రైట్ని కానీ ఒక ఫ్యాక్ట్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము వన్ ఆఫ్టర్ ది అదర్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూని ఫ్రేమ్ చేస్తాం. యూజువలీ ఎవరు చేస్తారు ఇది అంటే కోర్టులో జడ్జెస్ చేస్తారండి, విత్ ది హెల్ప్ ఆఫ్ ది అడ్వకేట్స్. విత్ ది హెల్ప్ ఆఫ్ బోత్ ది అడ్వకేట్స్ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఫ్రేమ్ చేసి ఆ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఏవైతే ఫ్రేమ్ చేశారో వాటి మీద మాత్రమే ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బి ఏకి గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఇచ్చాడు కాబట్టి ఏ బీని చంపాల్సి వచ్చింది అనేది ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. దీనికి రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఏంటది? నిన్నటి రోజున ఇద్దరు అక్కడ కొట్టుకుంటూ ఉంటే ఏ బీని ఏంటి యు ఆర్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ ఈజ్ డిటెస్టబుల్, అది ఇది అని మాట్లాడాడు కాబట్టి ఇమ్మీడియట్గా బి రెచ్చిపోయి కొట్టాడు. అంటే ఏ బీని ఇట్లా బ్యాడ్ మౌత్ చేశాడా లేదా అనేది దట్ విల్ బికమ్ ఏ రిలవెంట్ ఫ్యాక్ట్. అంటే దట్ బికమ్స్ యాజ్ ఎ కాండక్ట్ అనమాట. దట్ విల్ బికమ్ రిలవెంట్ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాబట్టి ఇట్లా ఒక్క ఫ్యాక్ట్ని ఇష్యూని తీసుకొని దానికి రిలవెంట్ ఫ్యాక్ట్స్ని లీగలీ రిలవెంట్ మళ్ళీ అగైన్ ఇది ఏ ప్రొవిజన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద లీగల్లీ రిలవెంట్ అవుతుంది అని రిలేట్ చేస్తూ దానికి సంబంధించిన ఎవిడెన్స్ని మాత్రమే మనము కోర్టులో ప్రవేశపెట్టాలి. వీటిని మనం ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటాం. మన ఇష్టం వచ్చినట్టు ఇది కూడా ఇష్యూనే, ఇది ఇష్యూనే, ఇది ఇష్యూనే అని మనకెన్నో ఇష్యూస్ కనిపించవచ్చు, కానీ మనము అనుకున్న ఇష్యూస్ అన్నీ కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టు జరిగిన సంఘటనను బేస్ చేసుకొని డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఫ్రేమ్ చేసి ఆ ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ మీద మాత్రమే ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ విత్ రిగార్డ్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటే ఏంటండి? ఇష్యూ అంటే ఇప్పుడు ఇష్యూ ఏది, ఇప్పుడు జరుగుతున్న దానిలో మనం ప్రూవ్ చేయాల్సింది ఏమిటి, రైట్? ఆ ప్రూవ్ చేయాల్సిన వాటిల్లో ఏ ఇంటెన్షనల్గా బీని చంపాడా, లేకపోతే బి సడన్ అండ్ గ్రేవ్ ప్రొవొకేషన్ ఇవ్వటం వలన ఏ బీని చంపాల్సి వచ్చిందా? ఓకే, ఏ బీని చంపాడు కానీ ఏ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి బీని చంపాడు అని అది తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మీరు సెకండ్ కండిషన్ని తీసుకుంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ప్రవేశపెట్టాలి. ఈ రకంగా జరిగిన సంఘటనను బేస్ చేసుకొని వేటినైతే ప్రూవ్ చేయగలిగే అవసరం ఉంది వీటిని మాత్రమే ప్రూవ్ చేయాలి అని
కోర్టు వేటినైతే డెడ్యూస్ చేసి ఫ్యాక్ట్స్ని ఇష్యూగా ఫ్రేమ్ చేస్తుందో వాటికి మాత్రమే సంబంధించిన ఎవిడెన్స్ని, లీగలీ రిలవెంట్ ఉన్న ఎవిడెన్స్ని మనము కోర్టులో ప్రవేశపెట్టాలి. అవి మాత్రమే ప్రూవబుల్, రైట్? దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అండ్ రిలవెన్సీ. వెరీ ఇంపార్టెంట్ టు బి ప్రూవ్డ్ ఇన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అసలు ఒక ఎవిడెన్స్ని మనం ఎప్రిషియేట్ చేయాలి అని అంటే అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూనా కాదా, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఉన్నప్పుడు అది లీగల్లీ రిలవెంటా కాదా అని వీటన్నిటిని ఒకదానితో ఒకటి సంబంధము పెట్టుకొని మాత్రమే కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కోర్ట్స్ వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి, మిగతా వాటిని యాక్సెప్ట్ చేయవు. దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంట్ అంటే ఏంటి, రైట్? యూజువలీ మనం ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ట్ అబౌట్ వాట్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ ఇంక్లూడ్స్ ఈవెన్ ది ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఆల్సో. ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అంటే యూజువలీ జనరల్ అండర్స్టాండింగ్లో డాక్యుమెంట్ అంటే మనము ఏదో రిటన్, వాట్ ఈజ్ రిటన్ ఆన్ పేపర్ అని. కానీ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు డాక్యుమెంట్ అంటే ఏం ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారంటే ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్, ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ అండి. అంటే ఎక్స్ప్రెషన్ అనేది మనము లెటర్స్ ద్వారా, అంటే ఇంగ్లీష్ లెటర్స్ ద్వారా, ఏబిసిడి ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఇట్ మే బీ త్రూ సమ్ డిజైనింగ్ సంథింగ్, ఆర్ బై ఆర్ట్, ఆర్ బై డూయింగ్ సంథింగ్. అంటే ఎక్స్ప్రెషన్ మే బీ ఇన్ ఎనీ ఫామ్ అనమాట. ఆర్ డిస్క్రైబ్ చేయటం అనేది కూడా రాత ద్వారానే కాదు, పెయింటింగ్ ద్వారా డిస్క్రైబ్ చేయొచ్చు, రైట్? లేకపోతే ఒక కార్టూన్ ద్వారా డిస్క్రైబ్ చేయొచ్చు, లేకపోతే ఏ రకంగా ఎక్స్ప్రెసివ్గా ఉంటే ఆ రకంగా డిస్క్రైబ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎనీథింగ్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ అపాన్ ఎనీ సబ్స్టెన్స్, ఇట్ నీడ్ నాట్ బి ఎ పేపర్, on any substance in the form of letters, figures, marks or more than one of these means. అంటే లెటర్ల ద్వారా కానీ, ఫిగర్స్ ద్వారా కానీ, ఆర్ మార్క్స్ ద్వారా కానీ, ఆర్ ఎనీ అదర్ వే వన్ కెన్ ఎక్స్ప్రెస్. ఈ రకంగా ఎక్స్ప్రెస్ ఆన్ ఎనీ సబ్స్టెన్స్ అండి. అంటే ఇట్ నీడ్ నాట్ బి ఎ పేపర్. ఇప్పుడు ఒక ట్రంక్ ఆఫ్ ది ట్రీ ఉంది, ట్రీ ట్రంక్ మీద రాసున్నది కూడా డాక్యుమెంటే. గోడ మీద రాశారు ఐ విల్ కిల్ యూ అని గోడ మీద రాసింది అనుకోండి, దాన్ని ఒక పిక్చర్ తీసి ఆ ఫోటోగ్రాఫ్ని కోర్టులో ప్రవేశపెడితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఏ డాక్యుమెంట్. అట్లా కాకుండా ఒక మ్యాప్ ఉంది, ఎ మ్యాప్ ఈజ్ ఎ డాక్యుమెంట్, ఎ క్యారికేచర్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఈ రకంగా ఫలానా సబ్స్టెన్స్ మీదనే రాసి ఉండాలని కాదు, ఎనీ సబ్స్టెన్స్, it may be a metal or it may be the trunk of tree or it may be on anything, ఎనీ సబ్స్టెన్స్, గోడ మీద రాసిన, లేకపోతే కుర్చీ మీద రాసిన, మెటల్ సబ్స్టెన్స్ మీద రాసిన, లేకపోతే రాళ్ల మీద రాసిన, లిథోగ్రఫీ కానీ, ఎనీథింగ్ విచ్ ఈజ్ లిథోగ్రాఫ్డ్, ఫోటోగ్రాఫ్డ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ప్రింటెడ్, ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ కిందనే పరిగణించాల్సి ఉంటుంది. బట్ వీటన్నిటిని ఏంటి, విచ్ ఆర్ ఇంటెండెడ్ టు బీ యూజ్డ్, అంటే వీటన్నిటిని మనము యూజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో కానీ, ఆర్ విచ్ మే బీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రికార్డింగ్ దట్ మ్యాటర్. అంటే జస్ట్ ఏదో క్యాలెస్గా ఏదో రాసి వదిలేసాము అన్నది కాదు. అంటే నేను ఇట్లా దీని మీద రాసి భద్రపరచాలి అనుకుంటున్నాను ఫర్ ది పర్పస్ ఆఫ్ రికార్డింగ్ దట్ మ్యాటర్. అంటే నా మనసులో వచ్చిన దాన్ని దీని మీద రాసి అట్లా ఉంచాలనుకుంటున్నాను అన్న ఉద్దేశంతో పర్పస్ఫుల్గా ఒక సబ్స్టెన్స్ మీద రాసిన ఎక్స్ప్రెషన్ని కానీ ఆర్ డిస్క్రిప్షన్ని కానీ యూజువల్లీ డాక్యుమెంట్ అంటాం. అంటే ఏదో క్యాజువల్గా రాసి ఉట్టిగా, లేకపోతే ఏదో నేను సిగ్నేచర్ని ప్రాక్టీస్ చేస్తూ పేపర్ అన్నిటి మీద సిగ్నేచర్స్ పెట్టున్నాను అనుకోండి, దట్స్ యూనో లైక్ క్యాజువల్గా చేసిన యాక్ట్. అట్లా కాకుండా ఒక వైట్ పేపర్ తీసుకొని కింద నీట్గా రాసి సిగ్నేచర్ కూడా చేశాను అనుకోండి, దట్ బికమ్స్ ఏ డాక్యుమెంట్. మీకు ఇలస్ట్రేషన్స్ కూడా ఇచ్చారు. A writing on a paper or writing is a document. Words printed, lithographed or photographed are also documents. A map or a plan is a document. ఇప్పుడు మనము బిల్డింగ్ ప్లాన్స్ వేస్తాం, ప్లాన్ ఈజ్ ఎ డాక్యుమెంట్.
that plan can be produced in court of law as an evidence, as a piece of evidence. అట్లానే any inscription on any metal plate or a stone is a document. నేను చెప్పాను, but still I am repeating them again. A caricature is a document. ఈ రకంగా అంటే ఇదే కాకుండా బేసికలీ we even electronic documents ante anything that is audio recordings, video recordings, ivanni kuda nowadays according to the the Information Technology Act, electronic documents, electronically what is recorded in electronic form, they are also documents. A pen drive is a document, like a disk is a document, a hard disk, and then computer hard disk is a document. Now anything, even on any micro thing electronically which can be recorded, can also be considered to be a document after the promulgation of Information Technology Act. This is with regard to document. Whenever means and includes kanaka rasunte entante, it's not confined only to that, it can be anything. We can go on giving other meanings also to it. It is not just confined to it. There may ante as and when, law is always dynamic. అలానే ది కాన్సెప్ట్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో డైనమిక్. అంటే ఇది ఒక కొన్ని వర్డ్స్లో చెప్పేసి దిస్ ఈజ్ ఎవిడెన్స్ అని చెప్పటం కాదు. ఇట్ మే ఇంక్లూడ్, అంటే వాట్ ఎవర్ ఈజ్ అడ్మిసిబుల్ బై కోర్ట్ ఆఫ్ లా విల్ బికమ్ ఎవిడెన్స్.